ఓం శ్రీ సాయిరామ్. సాయి గురుకులం కార్యక్రమానికి స్వాగతం. ఈ ప్రపంచంలో భారతదేశం గుర్తించినట్టుగా గురువు యొక్క వైభవాన్ని, గురు బోధను మరి ఇతర ఏ దేశాలు కూడా గుర్తించలేదు. అందుకనే భారతావనిలో అవతరించినటువంటి అనేక మంది సత్పురుషులు, మహర్షులు, ఋషులు మానవాళికి కావలసినటువంటి బోధను సమయానుకూలంగా, కాలానుకూలంగా జీవుడు ఏ విధంగా ఆధ్యాత్మిక మార్గంలో తరించాలనేటువంటి విషయాన్ని అనేక మంది యోగులు, గురువులు మనకు బోధించారు. ఈ కలియుగంలో శ్రీ సాయి బాబా తర్వాత మనిషిని గొప్ప ఆత్మజ్ఞానం వైపు నడిపించినటువంటి వారు శ్రీ రమణ మహర్షి. రమణ మహర్షి గారి యొక్క శరీర త్యాగం చేసినటువంటి రోజు ఈరోజు ఏప్రిల్ 14, 1950లో శ్రీ రమణ మహర్షి వారి దేహత్యాగాన్ని చేశారు. సత్పురుషులు వారి యొక్క దేహాన్ని వదిలి వెళ్తారు తప్ప వారి యొక్క ఆశయము, వారి యొక్క ఆధ్యాత్మిక బోధ ఎప్పుడూ కూడా సజీవంగా ఉంటుంది అనడానికి నిదర్శనం ఏమిటంటే ఈరోజు షిరిడీలో ఉన్నటువంటి శ్రీ సాయిబాబా వైభవం, అరుణాచలంలో ఉన్నటువంటి శ్రీ రమణ మహర్షి యొక్క జ్ఞాన వైభవం మనందరికీ ఈరోజు నిదర్శనం కదా. సద్గురు మార్గంలో రమణ మహర్షి యొక్క బోధన విలక్షణమైనటువంటిది. ఏ సాధన అవసరం లేదు. ముందు నీవెవరో తెలుసుకో. నేను అనేటువంటి దాన్ని నువ్వు తెలుసుకోగలిగితే అంతకు మించినటువంటి ఆత్మజ్ఞానం మరొకటి లేదు. నీ యొక్క ఆధ్యాత్మిక పరిణితికి, యాత్రకు ముందు నీవెవరో తెలుసుకుంటే నీ యాత్ర సఫలమవుతుంది అనేటువంటి విషయం శ్రీ రమణ మహర్షుల వారు ఆచరణాత్మకంగా ఎంతోమందికి దాన్ని చూపెట్టారు. రమణ మహర్షి గారు చేసినటువంటి బోధలో నీవెవరో తెలుసుకో అనేటువంటిది ఎంత అద్భుతమైనటువంటి విషయం అంటే, ఆ నీలో ఉన్నటువంటి నేను అనేటువంటి దాన్ని తెలుసుకోగలిగితే చాలు, నువ్వు జ్ఞానాన్ని సంపాదించినట్టే. మనము బావిలో ఒక వస్తువు పడిపోయిందనుకోండి, పడిపోయినటువంటి వస్తువును తీసుకురావడానికి మనకు సామర్థ్యం ఉండాలి, ఆ శక్తి ఉండాలి, యుక్తి ఉండాలి. అది ఎలా వస్తుంది? సాధన ద్వారా మాత్రమే వస్తుంది. బావిలో పడ్డటువంటి వస్తువును తీయాలంటే మనము ముఖ్యంగా రెండింటిని బంధనం చేయాలి. ఒకటి వాక్కును, 2 ప్రాణబంధనం. ఈ రెండూ చేసి బావి లోతెంతుందో తెలుసుకోవాలి. మనం ఏకబిగిన నీళ్ళల్లోకి మునిగిన తర్వాత ఆ వస్తువు అందేంత వరకు లోతుకు ఏ విధంగా వెళ్ళాలనేటువంటి నిపుణత ఉండాలి. అదేవిధంగా ఆ వస్తువు చేజిక్కే వరకు మన శ్వాసను బిగియబట్టి ఉండాలి, ప్రాణాన్ని బిగియబట్టి ఉండాలి. వాక్కు అనేటువంటిది అస్సలు రాకూడదు. ఇటువంటి నైపుణ్యం కలిగినటువంటి వాళ్ళు మాత్రమే బావిలో పడ్డటువంటి వస్తువును సునాయాసంగా నైపుణ్యంతో బయటికి తీసుకొస్తారు. నైపుణ్యం లేనటువంటి వారు బావిలో పడ్డటువంటి మరుగున ఉన్నటువంటి వస్తువును తీసుకురావడానికి ప్రయత్నిస్తే ప్రాణాలు కూడా పోవచ్చు. అదేవిధంగా మనలో ఉన్నటువంటి నేను అనేటువంటి దాన్ని మనం తెలుసుకోవాలంటే మౌనం, అదేవిధంగా ప్రాణదిగ్బంధనం చాలా ప్రధానమైనటువంటిది. మౌనం నిన్ను నీలో ఉన్నటువంటి నేను తెలుసుకునేటువంటి జ్ఞానాన్ని ఇస్తుంది. మౌనం బయటి చూపును తగ్గించి అంతర్గతంగా అంతర్ముఖుడు కావడానికి మౌనం ఉపయోగపడుతుంది. దాంతోపాటు మనస్సు చంచలత్వాన్ని బంధించాలి. నీటిలో మునిగినప్పుడు ప్రాణబంధనం ఏ విధంగా శ్వాసను ఆపి చేస్తామో ఆ లక్ష్యాన్ని సాధించడానికి అది ప్రధానమైనటువంటిది. అదేవిధంగా ఇక్కడ మనస్సు చంచలత్వాన్ని గనక నువ్వు బంధించగలిగితే అంతర్ముఖుడవవుతావు. అంతర్ముఖుడవై నీలో ఉన్నటువంటి నేను అనేటువంటి దాన్ని తెలుసుకోగలుగుతావు. మౌనం ఎంత ప్రధానమో మనస్సు చంచలత్వాన్ని అదుపు చేసుకోవడం కూడా అంతే ప్రధానమైనటువంటిది.
నువ్వు మౌనాన్ని పాటించకుండా నువ్వు ఎన్ని గ్రంథాలు చదివినా, ఎన్ని ఉపన్యాసాలు చేసినా, ఎంత సాధన చేసినా ఏమీ ఉండదు. ఎందుకంటే వాక్కు ఎప్పుడూ విచ్చలవిడిగా అది నాట్యమాడుతుందో నీలో అజ్ఞానం మేలుకుంటుంది, వాదోపవాదాల వెంట వెళ్తావు, మూర్ఖత్వం పెరుగుతుంది, వితండవాదనలు జరుగుతాయి. తద్వారా నీలో ఉన్నటువంటి నేను అనేటువంటి దాన్ని ఏ రోజు కూడా నువ్వు తెలుసుకోలేవు. కాబట్టి నేను ఎవరు అనేటువంటి విషయం తెలుసుకోవాలంటే మౌనం ప్రధానమైనటువంటిది. ఆ మౌనం నిన్ను అంతర్ముఖుణ్ణి చేస్తుంది. మనస్సు చంచలత్వం ఎప్పుడైతే తొలగిపోతుందో, మౌనం ఎప్పుడైతే పెరుగుతుందో, నీలో ఉన్నటువంటి నీ అంతర్యామిని నువ్వు తెలుసుకోగలుగుతావు. అలా తెలుసుకున్నటువంటి సమయంలో నీలో ఉన్నటువంటి అహంకార పొరలనేటువంటివన్నీ కూడా తొలగిపోయి నీ గమ్యస్థానం ఏమిటి, నీ జన్మస్థానం ఏమిటి, నీ కర్తవ్యం ఏమిటి అనేటువంటిది నీలో ఉన్నటువంటి నేను అనేటువంటిది నిన్ను దర్శింపజేస్తుంది అనేటువంటిది శ్రీ రమణ మహర్షి వారు చెప్పినటువంటి అద్వితీయమైనటువంటి సూత్రం. ఈరోజు మాట్లాడితే జ్ఞానులు కారు, అనర్గళంగా ఉపన్యాసాలు ఇస్తే జ్ఞానులు కాదు. ఎక్కువ సమయం మౌనంగా ఉంటూ నీలో నీవే రమిస్తూ నీలో ఉన్నటువంటి నేను అనేటువంటి దానితో సంగమం చేస్తూ నువ్వు చేరాల్సినటువంటి గమ్యం కోసం అంతర్ముఖుడివై అన్వేషించడమే అసలైనటువంటి సాధన. ఏ విధంగా అయితే నైపుణ్యం కలిగినటువంటి వాడు బావిలో పడ్డటువంటి వస్తువును బయటికి తీసుకురాగలుగుతాడో, ఎవరికైతే నైపుణ్యం కలిగినటువంటి సాధన ఉంటుందో వాళ్ళు మాత్రమే అంతర్ముఖులు కాగలుగుతారు. ఇటువంటి సాధన లేనటువంటి వారు ఎప్పుడూ కూడా బాహ్య ప్రపంచంతోనే కొట్టుమిట్టాడుతూ ఉంటారనేటువంటి విషయాన్ని రమణ మహర్షి ఆచరణాత్మకంగా అద్భుతంగా చెప్పినటువంటి బోధ ఇది. రమణ మహర్షి వద్దకు వచ్చినటువంటి వారి యొక్క ఆలోచనలు మారుతాయి, దృక్పథం మారిపోతుంది. ప్రఖ్యాత రచయిత చలం గారు ఒకే ఒక్కసారి అరుణాచలం వెళ్తారు. అక్కడ మహాసభలు జరుగుతున్నటువంటి సందర్భంలో వీరంతా కూడా నాస్తికవాదులు. ఆ నాస్తిక మహాసభలు, కార్మిక మహాసభల్లో ఎక్కువగా చలం గారు పాల్గొనేటువంటి వారు. ఒకసారి ఒక కార్మిక మహాసభ జరుగుతున్నటువంటి సందర్భంలో అరుణాచలం వెళ్తారు చలం గారు. వెళ్ళినప్పుడు రమణ మహర్షుల వారిని దర్శించుకున్న తర్వాత అప్పుడు తన జీవిత కర్తవ్యం ఏమిటనేటువంటిది బోధపడుతుంది. అప్పటి నుంచి నాస్తికత్వాన్ని వదిలి గురు మార్గంలో ఉండి తన అంతర్యామిని తానే దర్శించి తన జీవితాన్ని ఏ విధంగా సఫలం చేసుకోవాలో గ్రహించినటువంటి గొప్ప వ్యక్తి శ్రీ చలం గారు. వెంకటాచలం గారు, శ్రీశ్రీ ఇద్దరు కూడా మంచి మిత్రులు. ఒకసారి శ్రీశ్రీ లేఖ రాస్తారు మద్రాసు నుంచి. అరుణాచలంలో చలం గారు ఉండిపోతారు. మిత్రమా, నేనిప్పుడు విస్కీ దాగి నీకు నేను లేఖ రాస్తున్నాను. విస్కీ గొప్ప మత్తునిస్తుంది. ఎప్పుడు నువ్వు మద్రాసు వచ్చేది? మనిద్దరము కూడా ఆ విస్కీ మత్తులో తేలియాడేది ఎప్పుడు? ఆ విస్కీ మత్తులో అద్భుతమైనటువంటి సాహిత్యపు సుగంధాలను మనం అనుభవించేది ఎప్పుడు అని అంటాడు. అప్పుడు చలం గారు ఒక లేఖ రాస్తారు. అయ్యా శ్రీరంగం శ్రీనివాసరావు గారు, విస్కీ కంటే కూడా ఎక్కువ మత్తు శ్రీ భగవాన్ సాన్నిధ్యంలో దొరుకుతుంది. ఒక్కసారి ఆ విస్కీని మద్రాసులో వదిలిపెట్టి అరుణాచలం రావయ్యా, నీవు ఎన్నడూ పొందినటువంటి మత్తును ఇక్కడ నువ్వు పొందుతావు. ఈ మత్తు జ్ఞానాన్ని ఇస్తుంది. మనకున్నటువంటి పాండిత్యానికి, జ్ఞానానికి పదను పెట్టేటువంటి మత్తు ఇక్కడ ఉంది అని చెప్పి జాబు రాస్తాడు. అంటే భగవాన్ సహచర్యంలో అతను పొందినటువంటి అనుభూతి ఎంత గొప్పదో ఈ సందర్భంలో మనకు తెలుస్తుంది కదా. చలం వారు జీవిత పర్యంతము కూడా అరుణాచలంలోనే వారి యొక్క నివాసాన్ని ఏర్పాటు చేసుకున్నారు. ఎవరైతే రమణ మహర్షి యొక్క తత్వాన్ని అర్థం చేసుకున్నారో వారిని వీడి వేరుగా ఉండేటువంటి వారు కాదు. ఇది మనకు శ్రీ సాయిబాబా మార్గంలో కూడా కనిపిస్తుంది.
కోట్లను అనుభవించి పేరును, ఖ్యాతిని, విలాసాలను అనుభవించినటువంటి కాకాసాహెబ్ దీక్షిత్ బాబా తొలి దర్శనంలోనే అవన్నీ కూడా అశాశ్వతమైనటువంటిది, సద్గురు సన్నిధి మాత్రమే శాశ్వతమైందని చెప్పి ఏ విధంగా అయితే శ్రీ సాయి చరణాల వద్ద ఉండిపోయారో, శ్రీ రమణ మహర్షి వారి దగ్గర కూడా అక్కడికి వచ్చినటువంటి వాళ్ళందరూ కూడా వారి సాంగత్యంలో తప్పకుండా అంతర్ముఖులం అవుతాము. నేను ఎవరు, నా జన్మగమ్య స్థానం ఏమిటి అనేటువంటిది ఖచ్చితంగా తెలుసుకునేటువంటి సాధనలో ఉండిపోయేటువంటి వారు. ఇప్పటికీ కూడా మనకు అరుణాచల రమణాశ్రమంలోకి వెళ్తే మనం అప్రయత్నంగానే అంతర్ముఖంలోకి వెళ్ళిపోతూ ఉంటాం. అక్కడ ఉన్నటువంటి ఎనర్జీ అటువంటిది. ఆ ఎనర్జీతోటి మనకు తెలియకుండానే బాహ్య స్పృహను మనం కోల్పోతాం. శ్రీరమణుల్లో లీనమయ్యి మన కర్తవ్యం ఏమిటి, అంతర్ముఖంగా ఉన్నటువంటి నేను అనేటువంటిది ఏం చెప్తుంది అనేటువంటి విషయాలను అత్యంత సులువైనటువంటి సాధన ద్వారా, ఎందుకంటే రమణుల ఆశ్రమంలోకి వెళ్ళగానే నీ యొక్క స్వగతం నువ్వు మర్చిపోతావు, నీ యొక్క స్వభావాన్ని నువ్వు మర్చిపోతావు. మరిచిపోయి నీకు తెలియకుండానే, నీ ప్రమేయం లేకుండానే మౌనముద్రలోకి వెళ్ళిపోతావు. అంత శక్తి రమణాశ్రమంలో ఉంది. అందుకనే అక్కడికి వచ్చినటువంటి వారందరూ కూడా ఒక ఆనందమయమైనటువంటి జీవితం. ఎందుకంటే నీవెవరో తెలిసిన తర్వాత, నీ కర్తవ్యం ఏమిటో తెలిసిన తర్వాత ఇక ఎటువంటి తాపత్రయాలు ఉండవు కదా. అందుకనే రమణులను చేరినటువంటి వారు వారి జీవితాన్ని నిశ్చింతగా గడుపుతూ ఉంటారు. అది ఒక్క మనుషులు మాత్రమే కాదు, రమణుల వద్ద ఉన్నటువంటి ప్రతి జీవి కూడా ఎంతో ఆనందంగా, సుఖంగా ఉండేటువంటిది. వారిని చేరినటువంటి పశుపక్షాదులే అంత ఆనందంగా ఉన్నప్పుడు మానవులము మనం ఎన్ని రెట్ల ఆనందాన్ని ఇంకా పొందగలుగుతాం. అందుకు సంబంధించి వారి వద్ద ఉన్నటువంటి గోలక్ష్మి యొక్క జీవితాన్ని చూస్తే మనకు అర్థమవుతుంది. గోలక్ష్మి అనేటువంటి ఆవు ఆశ్రమానికి చేరిన తర్వాత దాన్ని చూసి రమణులు ఒక మాట చెప్తారు. ఈ ఊరిలో కాయకూరలు అమ్మేటువంటి అవ్వయే ఈ గోవు రూపంలో వచ్చింది, కాబట్టి శ్రీలక్ష్మి అనేటువంటి నామం దీనికి నేను పెడుతున్నాను అని అన్నారు. ఆ లక్ష్మీ గోవు తన జీవితాన్ని తరింపజేసుకుంది. అది ఆశ్రమ ఆడపడుచుగా గొప్ప గౌరవాన్ని అందుకుంది. రమణులు ఎవరైనా తప్పు చేసినా, ఏం చేసినా వాళ్ళను చాలా మొహమాటం లేకుండా వారి తప్పులను ఎత్తి చూపి ఇది కరెక్ట్ కాదు అని చెప్తారు. అదే గోలక్ష్మి ఆశ్రమంలో ఉన్నటువంటి కూరగాయల పాదులోకి వెళ్ళి మేసిందనుకోండి, ఎవరైనా తిడుతుంటే వెళ్ళి రమణులు అనేటువంటి వారు, ఏమయ్యా మనుషులం కదా, మనకు ఉండాలి కదా బుద్ధి, ఆ పాదుకు కంచె వేస్తే ఈ లక్ష్మమ్మ ఎందుకు వెళ్తుంది అక్కడికి, కంచె వేయకపోవడం నీ తప్పు, లక్ష్మమ్మ తప్పేం లేదు అని చెప్పి అనేటువంటి వారు. రమణుల వారు తమకు భక్తులు ఇచ్చినటువంటి అరటి పళ్ళను, రకరకాలైనటువంటి పళ్ళను లక్ష్మికి ప్రేమగా తినిపించేటువంటి వారు. అప్పుడు తన ప్రేమను ప్రకటించడానికి ఆ లక్ష్మీమాత ఏం చేసేదంటే తన గరుకు నాలికతో రమణుల యొక్క చేతులను, వీపును, కడుపును నాకేది. ఆ నాలుక గరుకుగా ఉంటుంది కదా, ఆ గరుకుకు రమణుల వారి యొక్క శరీరం ఎర్రబారినా సరే తన అమాయక ప్రేమతోటి ఆ విధంగా రమణుల వారిని ఆ గోలక్ష్మి నాకుతూ ఉండేది. అంతేకాదు ఆ గోలక్ష్మి తను ఎప్పుడైనా సరే సంతానాన్ని పెట్టాలని అనుకుందనుకోండి, అది మరి ఆపుకునేదా, అది యాదృచ్ఛికమా, దైవకృపణ తెలియదు. రమణుల యొక్క జన్మదినం రోజైనా అది డెలివరీ అయ్యేది, లేదా రమణుల యొక్క జన్మ నక్షత్రం కృతికా నక్షత్రం రోజైనా అది పిల్లల్ని పెట్టేది. చాలా ఆశ్చర్యం వేసేది అక్కడ ఉన్నటువంటి వాళ్ళందరికీ కూడా. అది పిల్లలు పెట్టినటువంటి రోజును తిథిని చూస్తే కృతికా నక్షత్రమైనా అయి ఉండాలి, లేకపోతే రమణుల యొక్క పుట్టినరోజైనా అయి ఉండాలి. ఇప్పటికీ కూడా రమణాశ్రమంలో ఆ గోలక్ష్మి యొక్క సంతతి ఇప్పటికీ కూడా రమణాశ్రమంలో ఉంది. ఆ గోలక్ష్మి ఎప్పుడూ కూడా యథేచ్ఛగా రమణుల వద్దకు దర్శనానికి వచ్చేటువంటిది. చాలాసేపు రమణుల ఎదురుగా కూర్చొని ఒక్కొక్కప్పుడు అది కన్నీరు పెట్టేది. దాని కంట నీరు ఒరికినప్పుడు
భక్తులు అడిగేటువంటి వారు, భగవాన్ ఎందుకు లక్ష్మి కంటనీరు పెడుతుంది అనని. దానికి గత జన్మ స్మృతులు గుర్తొచ్చాయి. అనేక జన్మలుగా నాతో ఉన్నటువంటి అనుబంధం గుర్తొచ్చింది. అది తలుచుకొని ఆనంద పారవశ్యంతో అది ఆనంద బాష్పాలను కారుస్తుంది అని చెప్పేటువంటి వారు. అంత అనుబంధం ఆ గోలక్ష్మితో. అదేవిధంగా తన వద్దకు వచ్చినటువంటి భక్తులతో కూడా రమణులు అంతే ప్రేమగా, అంతే ఆప్యాయంగా ఉండేటువంటి వారు. ఒకసారి గోలక్ష్మి కోసం అని భక్తులందరూ కొంత డబ్బు పోగు చేసి గోశాలను నిర్మిస్తారు. ఎందుకంటే ఆశ్రమ అవసరం కోసం ఇంకొన్ని గోవులు భక్తులు ఇస్తూ ఉన్నారు. ఆ గోవులు ఉండడానికి కావలసినటువంటి ఒక గోశాల నిర్మించాలని ఆశ్రమ నిర్వాహకులు నిర్ణయిస్తారు. గోశాల ఓపెనింగ్ ముహూర్తము పెడతారు. ఓపెనింగ్ ముహూర్తం రోజు రమణుల వద్దకు గోలక్ష్మి వస్తుంది. వచ్చి అక్కడ నిలబడితే రమణుల వారు గోశాల ప్రారంభానికి రాబోతున్నారు, రా అని దాన్ని లాక్కపోతుంటే ఆ గోమాత వెళ్ళదు. అప్పుడు రమణులు అంటారు, ఎందుకు ఆ గోలక్ష్మి మాతను మీరు బలవంతం చేస్తున్నారు? అది తన గృహప్రవేశానికి నన్ను తీసుకెళ్ళడానికి వచ్చింది. దాని గృహప్రవేశం నాతో కలిసి చేయాలనుకుంటుంది. ఆగండి అని రమణుల వారు నడుస్తూ ఉంటే వారి పక్కన నడుచుకుంటూ వెళ్ళి రమణుల వారు గోశాలలో కుడికాలు పెట్టగానే తన కుడి కాలును గోశాలలో పెట్టి అది గృహప్రవేశం చేస్తుంది. ఎంత గొప్ప గురుభక్తి కదా! గురువు మినహా ఈ లోకంలో అంతకు మించినటువంటి వారు ఎవరూ లేరనేటువంటి దాన్ని ఆ నోరు లేనటువంటి ఆ గోమాత పూర్వజన్మ సంస్కారం మూలంగా గురువుతో ఎంత గొప్ప అనుబంధాన్ని కొనసాగించింది. ఈరోజు మనకు రమణాశ్రమం వెళ్తే ఆ గోలక్ష్మి యొక్క సమాధి అక్కడ దర్శనమిస్తుంది. రమణుల వారు చెప్తారు, ఆ తల్లికి ప్రతి శుక్రవారము మీరు అక్కడ ప్రత్యేకమైనటువంటి పూజ చేయండి దాని సమాధి వద్ద. ఈ ఆశ్రమానికి లక్ష్మి లోటు ఉండదు. ఎప్పుడూ కూడా కామధేనువు వలె ఇక్కడికి వచ్చినటువంటి వారికి జ్ఞానాన్ని, అన్నాన్ని, సుభిక్షాన్ని ఈ ఆశ్రమం ఇస్తుంది అని చెప్తారు. అంటే సత్పురుషులు తమ అనుబంధాన్ని మనుషులతోనైనా ఇటువంటి మూగజీవులతోనైనా ఎంత ప్రేమగా కొనసాగిస్తారనడానికి ఇది నిదర్శనం కదా. రమణుల వారి దగ్గర ఇంకొక జీవి ఉండేది, కుక్క. దాని పేరు జాక్. ఎంతో ప్రేమగా పిలుచుకునేటువంటి వారు జాక్ను. అది చాలా సంవత్సరాలు రమణాశ్రమంలో ఉంది. అది ఒక సంక్రాంతికి ముందు జబ్బుపడుతుంది. జబ్బుబడి మీకు అందరికీ తెలుసుగా, కుక్క చనిపోయేటువంటి ముందు శరీరం అంతా కూడా కాస్త పుల్లుబడి అది ఆహారం తీసుకోక నీరసించిపోయి దుర్గంధం వస్తూ ఉంటుంది. కానీ అది చనిపోవడానికి 20 రోజుల ముందు నుంచి కూడా రమణులు బస చేసేటువంటి, కూర్చునేటువంటి ఆ గదిలో వెళ్ళి ఉంది. దాని శరీరం అంతా చూడడానికి చాలా వికారంగా కనిపిస్తున్నా సరే దాని నుంచి ఇంత దుర్గంధం కూడా రావట్లేదు. భగవాన్ ఆ జాక్ యొక్క ఆత్మ అలా ఘోషిస్తుంది కదా, దానికి ముక్తి ప్రసాదించవచ్చు కదా అని అంటే రమణులు ఒక మాట అంటారు, అది ఉత్తరాయణ పుణ్యకాలం కోసం ఎదురు చూస్తుంది భీష్ముడి వలె. కాబట్టి ఉత్తరాయ పుణ్యకాలం రాగానే అది తన లోకానికి తిరిగి వెళ్ళిపోతుంది అని అంటారు. అదేవిధంగా ఉత్తరాయణ పుణ్యకాలం రాగానే జాక్ తన ప్రాణాలని వదిలేస్తుంది. గోలక్ష్మి మాత సమాధి పక్కనే జాక్ సమాధి అరుణాచల రమణాశ్రమంలో ఉంటుంది. గతంలో ఒకసారి ఒక 2 సంవత్సరాల క్రితం అనుకుంటా, దగ్గుపాటి రామానాయుడు గారి ఇంటికి వెళ్ళినప్పుడు వారి భార్య రాజేశ్వరమ్మ గారు ఉన్నారు. వారితో పాటు ఒక చిన్న కుక్క బయటకు వచ్చినప్పుడు దాన్ని జాక్ అని పిలుస్తుంది. నాకు ఆశ్చర్యం వేసింది. అమ్మ, దీనికి జాక్ అని ఎవరు పేరు పెట్టారు? అప్పటికే నాకు అనుమానం ఉంది ఎవరు పెట్టారు అనేటువంటిది. దీనికి జాక్ అని ఎవరు పేరు పెట్టారమ్మా అని అడిగా. వెంకటేష్ బాబు పెట్టారు అని అన్నారు. అప్పుడు అనిపించింది, రమణ మహర్షి పట్ల వెంకటేష్ బాబు గారికి ఎంత ప్రేమ, ఎంత భక్తి. ఎందుకంటే జాక్ అనేటువంటి పేరు రమణ మహర్షి దగ్గర ఉన్నటువంటి ఆ కుక్క పేరే జాక్. అందుకనే దానికి గుర్తుగా వెంకటేష్ బాబు గారు జాక్ అనేటువంటి పేరు దానికి పెట్టడం జరిగింది. నిజంగా శ్రీరమణులతో అనుబంధం ఉన్నటువంటి వాళ్ళలో నిజంగా ఆత్మజ్ఞానం వికసిస్తుంది.
అందుకనే ఈరోజు వారిని ఆశ్రయించేటువంటి వారి సంఖ్య ఈరోజు పెరుగుతూ ఉంది. ఎందుకంటే జీవి రకరకాలైనటువంటి బంధనాల్లో చిక్కుకొని తాపత్రయాలతో ఉండి జీవితం అగమ్య గోచరంగా మారుతున్నప్పుడు ఆ జీవితానికి ఒక దశా నిర్దేశనం చేసి ఆత్మజ్ఞానం వైపు నడిపించేటువంటి ఏకైక మార్గం శ్రీ అరుణాచల రమణ మహర్షి వారు. అందుకనే ఎవరైతే ఆత్మజ్ఞానం పొందాలనుకుంటారో వాళ్ళందరూ కూడా రమణుల యొక్క చరిత్ర చదవండి. వారు జీవన ప్రస్థానం గురించి రాసినటువంటి అనేక గ్రంథాలు ఉన్నాయి. రమణ కథాసుధ ఉంది. అనేక మంది రమణ మహర్షి ఆశ్రమానికి వచ్చినటువంటి లేఖల సంగ్రహం ఉంటుంది. భక్తులకు వారు చెప్పినటువంటి ఉపదేశాలకు సంబంధించినటువంటి అనేక గ్రంథాలు ఉంటాయి. అది చదివినప్పుడు ఖచ్చితంగా మనస్సు ఉప్పొంగుతుంది. బాబా మార్గంలో ఉన్నటువంటి మనందరము కూడా ఆత్మజ్ఞానం కోసం ఎవరమైతే తపిస్తామో అటువంటి వాళ్లకు అత్యంత సులువైనటువంటి ఆత్మజ్ఞాన మార్గం శ్రీరమణులే. మనకు ఆధ్యాత్మిక మార్గంలో మనం తరించడానికి సులువైనటువంటి మార్గం బాబా తత్వం ఎలానో ఆత్మజ్ఞానం కోసం ఖచ్చితంగా రమణుల వారి యొక్క బోధన మనకు తప్పకుండా ఉపయోగపడుతుంది. ఎందుకంటే బాబాకు శ్రీరమణులకు చాలా దగ్గరి సారూప్యత ఉంటుంది. బాబా ఎప్పుడూ కూడా ఏ నియమాలు పెట్టలేదు. ఉపవాసం అనేటువంటిది సరైనటువంటిది కాదు. అవసరమైతే నీ మనస్సును ఉపవాసం పెట్టుకో, నీ ఆలోచనలు ఉపవాసం పెట్టుకో అని చెప్పి బాబా చెప్పారు. అదేవిధంగా రమణుల వారికి కూడా నియమాలు ఇటువంటివి అస్సలు ఇష్టం ఉండవు. ఆశ్రమంలో నిర్వహణ బాధ్యత అప్పచెప్పినటువంటి వాళ్ళకు చెప్పకుండానే తెలియకుండానే వాళ్ళకు ఒక రకమైనటువంటి ఒక నియమాలు నిబంధనలు ఇవన్నీ ఒక చట్టాన్ని అక్కడ విధిస్తూ ఉంటారు. మనం కూడా చాలా సంస్థలలో చూస్తూ ఉంటాం. కొన్ని ప్రత్యేకమైన నియమాలు ఇవన్నీ పెడుతూ ఉంటారు. అలాగే ఆశ్రమ నిర్వాహకులు ఆ రోజుల్లో కొన్ని నియమాలు పెట్టారు. రమణుల వద్ద అందరూ కూడా పద్మాసనంలోనే కూర్చోవాలి అని చెప్పి నియమం పెడితే యూరోపియన్స్కు ఆ పద్మాసనంలో కూర్చోవడం చాలా కష్టం. ఎందుకంటే శరీరం లావుగా ఉంటుంది, కాళ్ళు మలగవు, వాళ్ళకు అలవాటు లేనటువంటి పని. ఒక యూరోపియన్ స్త్రీ రమణులు ముందు కాళ్ళు చాపుకొని కూర్చుంటే ఆశ్రమ కార్యకర్త ఒక ఆయన వచ్చి కాళ్ళను మలిచి కూర్చో అని అంటారు. ఆవిడకు మోకాళ్ళ నొప్పులు, కాళ్ళు మలుచుకొని బలవంతంగా కూర్చుంటుంది. అది చూసినటువంటి శ్రీరమణులు అప్పటి వరకు కాళ్ళు చాచుకొని పడుకొని ఉంటారు. పడుకొని ఉన్నటువంటి ఆయన లేచి పద్మాసనంలో కూర్చుంటారు. ఎందుకు స్వామి విశ్రాంతి సమయంలో పద్మాసనంలో కూర్చున్నారని చెప్పి ఆశ్చర్యంతో ఆ సేవకుడు అంటాడు, స్వామి మీరు విశ్రమించండి అంటారు. నేను ఎలా విశ్రమిస్తాను? ఆ తల్లి పద్మాసనం వేసి అంత కష్టపడుతుంది, మోకాళ్ళ నొప్పులు ఉన్నాయి, ఆమె కష్టపడుతుంటే నేను ఎలా విశ్రమించేది అని అంటారు. అనవసరమైనటువంటి నియమాలు ఇక్కడ పెట్టకండి. ఎవరి యథేచ్ఛగా ఎవరి ఇష్టం వచ్చినట్టు ఎవరి సౌలభ్యం ప్రకారం వారు ఇక్కడ ఉండవచ్చు అని చెప్పి రమణులు చెప్తారు. అంటే ప్రతి చిన్న విషయాన్ని కూడా ఏ విధంగా రమణులు గుర్తించేటువంటి వారు. ఇటువంటి ఆంక్షలు అస్సలు రమణులకు ఇష్టం ఉండేటువంటిది కాదు. అదేవిధంగా రమణులకు ఇష్టం లేనటువంటి ఇంకో విషయం ఏమిటంటే ఒకరిపైన ఒకరు కంప్లైంట్ చేయడం. ఒకసారి ఒక భక్తుడు వచ్చి ఇంకో భక్తుడి పైన కంప్లైంట్ చేస్తాడు. చేసినప్పుడు ఆయన ఒక మాట అడుగుతారు, అయ్యా నువ్వు వచ్చింది ఇక్కడికి ఇతరుల తప్పును ఎంచడానికా, నిన్ను నువ్వు ఉద్ధరించుకోవడానికా? ప్రతి ఒక్కరిలో కూడా లోపాలు ఉంటాయి. ఆ లోపాలను ఎంచదలుచుకుంటే నువ్వు ఇక్కడ రానవసరం లేదు. బాబా మార్గంలో కూడా ఇదే బోధ ఉంటుంది కదా. ఒక భక్తుడు ఇంకో భక్తుడి గురించి యథేచ్ఛగా మాట్లాడుతూ ఉంటే బాబా చాలా కటువుగా చెప్తాడు. ఇంకా ఆ పంది చూడు అశుద్ధం ఎంత ప్రీతిగా తింటుందో, నువ్వు కూడా ఇతర వ్యక్తుల గురించి మాట్లాడి వారి యొక్క కర్మలను ఎంతో ప్రీతితో నాకేస్తున్నావు, అశుద్ధం నాకినట్టు అని అంటారు. జీవుని ఉద్ధరించడానికి మహాత్ములు చేసేటువంటి బోధ మనలో ఉన్నటువంటి అజ్ఞానాన్ని ప్రాలదూలుతుంది. చాలామంది అనుకుంటారు నేనున్నట్టే అందరూ ఉండాలని చెప్పి. నువ్వు ఉన్నట్టు అందరూ ఉండరు. నువ్వు ఎలా ఉండాలనుకుంటున్నావో అలానే ఉండు, అంతే తప్ప నువ్వున్నట్టే అందరూ ఉండాలి. చెప్తూ ఉంటారు, ఆమె చాలా సమయం వృధా చేస్తుందండి, ఈమె ఆహారాన్ని వృధా చేస్తుందండి, నేనైతే అలా కాదండి. ఎస్, నీలో మార్పు వచ్చింది, నువ్వు ఎంతో జ్ఞానవంతురాలివి. వాళ్ళు కూడా ఏదో ఒక రోజుకు గురువు కృప వల్ల వాళ్ళు కూడా జ్ఞానవంతులు అవుతారు. ఇంకా నీలో ఏ లోపాలు ఉన్నాయని చూసుకోవాలి తప్ప ఇతర లోపాలను ఎత్తి చూపకూడదు. అందుకనే రమణులు చెప్పినటువంటి నేనెవరో తెలుసుకుంటే ఇతరులపైన నీ ధ్యాస ఉండదు. ఈరోజు ప్రపంచంలో మనకంటే మన విషయాల కంటే కూడా ఇతరుల విషయాలు, ఇతరుల లోతులు మనకు కావాలి. కానీ రమణులు లాంటి మహాత్ములు
ముందు నీలో ఉన్నటువంటి లోతుల్లోకి వెళ్ళు అని అంటారు. నీ అంతరంగంలోకి వెళ్ళు. నీ అంతరంగంలో ఉన్నటువంటి నేను ఎవరు, నీ గమ్యస్థానం ఏమిటి, నీ కర్తవ్యం ఏమిటి తెలుసుకోమని అంటారు. ఈ బోధను మన జీవితాంతం గుర్తుపెట్టుకుంటే ప్రపంచం వైపు చూపు తగ్గుతుంది, మన అంతరంగం వైపు చూపు చొచ్చుకపోతుంది. ఇది మనకు ఆధ్యాత్మిక మార్గంలో కావలసినటువంటి గొప్ప పరిణితి. ఇది ఈరోజు సాయి గురుకులం. మళ్ళీ రేపటి కార్యక్రమంలో కలుసుకుందాం. అప్పటి వరకు సెలవు. నమస్కారం. శిక్షణే తప్ప శిక్షలు లేని శరణాగతి సౌదం.